వాస్తవంగా బయ్యరు సెల్లరు ఇద్దరు మరోపక్క ఇలాంటి ఎక్స్పర్ట్స్ అసలు మీ మధ్య ఇలాంటి డిస్కషన్ జరుగుతుంది లాస్ట్ 1 year నుంచి మార్కెట్ గురించి అంటే మీరు ఏం చెప్తున్నారు? ఎందుకంటే చాలామంది కూడా అడ్వాన్స్లు ఇచ్చి కూడా వెనక్కి తీసుకుంటున్నారు బిల్డర్స్ దగ్గర నుంచి 10% అడ్వాన్స్ వెనక్కి తీసుకుంటున్నారని చెప్పి వినిపిస్తున్న మాట. సో దీనివల్ల బిల్డర్స్ కూడా చాలా స్ట్రగుల్ అవుతున్నారు. సో ఈ మధ్యకాలంలో ఏంటంటే లోన్లకు వెళ్ళాలన్నా కానీ బ్యాంకర్స్ కూడా లోన్ ఇవ్వడానికి కూడా కొంత ఆచితూచి వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. అసలు ఏం జరుగుతుంది? మీరు వ్యక్తిగతంగా మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు బ్యాంకర్స్కి వచ్చేలాగా చూడండి. బ్యాంకర్స్ ఇప్పుడు నీకు ఎఫ్టీఎల్ బీమా పరిధుల్లో కూడా బఫర్ జోన్ల పరిధుల్లో కూడా కొంతమంది కొన్ని సిచ్యువేషన్స్లో లోన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆ కూల్చిన పరిస్థితి ఏంటి? కూలిస్తే ఏంటి? దానికి ఎక్కడ మళ్ళీ ఈఎంఐ కట్టగలడు అతను? లేదు. ఒక కస్టమర్ కొన్నాడండి, దాన్ని ఈఎంఐ కట్టగలరు, కూల్చేశారు. దాన్ని ఎవరు భరించాలి? బ్యాంక్ భరిస్తుందా? బ్యాంక్ ఎందుకు భరిస్తుంది? నీ ఇండివిజువల్ నీకు కెపాసిటీ ఉన్నప్పుడు నువ్వే పెట్టుకోవాలంట. ఇట్ ఈజ్ యువర్ డ్యూటీ అంటారు. కానీ బ్యాంక్ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. దే హ్యావ్ టు స్క్రూటనైజ్ ద ప్రాపర్టీస్. ఒక ఇండివిజువల్ అయితే ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో బ్యాంక్ కూడా దే హ్యావ్ టు రెస్పాన్సిబుల్. ఇందులో అందరూ ఇన్వాల్వ్డ్ అండి. ఇట్ ఈస్ సర్టెన్ ఎక్స్టెంట్ కస్టమర్ కూడా. ఎందుకంటే చౌకగా దొరుకుతుందని కొన్ని ప్రాంతాల్లో కాంప్రమైజ్ అయ్యి చౌకగా దొరుకుతుందని రిస్క్ తీసుకుంటున్నాను కొన్ని చోట్ల. అట్లనే బ్యాంక్ అఫీషియల్స్ వీళ్ళు కూడా ఏంటంటే చూసి చూడనట్టు పోవటం. అట్లనే గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే అప్రూవల్ ఇచ్చారో దే ఆర్ ఆల్సో వెరీ మచ్ రెస్పాన్సిబుల్. ఇంకొకళ్ళు ఎవరండి? డెవలపర్స్ కానీ బిల్డర్స్ కానీ వీళ్ళు కూడా రెస్పాన్సిబులే కదా. వీళ్ళే కదా చేసింది. అసలు బెనిఫిట్ పొందింది వీళ్ళు. ఏదన్నా కాంపన్సేషన్ కానీ ఏదన్నా వీళ్ళకి ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనకి గవర్నమెంట్ ఇప్పించాల్సిన బాధ్యత కూడా ఉందన్నమాట. ఇంకోటి విషయంకి వచ్చేళ్ళకి ఈ బ్యాంకర్స్ కొన్ని డెఫినెట్గా అట్లా కట్టలేనప్పుడు ఇట్లా గోటు ఏది ఇల్లిక్విడ్ అసెట్స్ అవుతుంది. ఇల్లిక్విడ్స్ లాసే కదా గవర్నమెంట్ బ్యాంక్స్ కూడా. ఈ బ్యాంక్స్ కూడా చాలా ఇప్పుడేం జరుగుతుంది? ఏ లోన్ ఇవ్వాలన్నా కానీ ఆ ప్రాపర్టీని బాగా అనలైజ్ చేసి అంత ముందులాగా ఫాస్ట్గా డెలివరీ అవ్వట్లేదు ఇప్పుడు లోన్స్. ఎందుకు? ఏమో ఆ ప్రాపర్టీ సరిగా లీగలైజ్డా కాదా, ఏదైనా ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా, లేదా బఫర్ జోన్లో ఉందా, ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని థరోగా చెక్ చేయాల్సిన బాధ్యత బ్యాంకర్స్ మీద కూడా పడుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్ పర్సన్స్. అందుకని లోన్లు కూడా అంత తొందరగా దొరకట్లేదు ఇప్పుడు. ఎస్పెషల్లీ నదుల దగ్గర కానీ చెరువుల దగ్గర ఉన్న కానీ ముఖ్యంగా చెరువుల దగ్గర ఉన్న నాలాల దగ్గర ఉన్న ప్రాపర్టీస్ మీకు తెలుసో లేదు చాలా వరకు కూడా. మీరు అన్నట్టు కిందాక కొన్ని ప్రాపర్టీసు అన్నీ కరెక్ట్గా ఉండి ఎఫ్టీఎల్ ఏం లేదు, బఫర్ జోన్లో లేదు, అయినా కానీ ఓన్లీ చెరువు కొంచెం దూరంగా ఉందని మనీ బ్యాక్ తీసుకునే పరిస్థితులు మన దగ్గర ఉంటాయి. రేట్లు ఏమైనా తగ్గిస్తే మార్కెట్ పుంజుకునే అవకాశం ఏమైనా ఉందంటారు? అసలు రేట్లు తగ్గించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఇప్పుడు రేటు తగ్గించటం పెంచటం అనేది ఏంటంటే ఒక బిల్డర్ కానీ ఒక డెవలపర్ కానీ అతను ఏ రేటు కొన్నాడు అనేది ఒక ఫ్యాక్టర్ నిర్ణయిస్తుంది అతను ఏ రేటుకు అమ్మేది అనేది. అంతే కదా. ఇప్పుడు లేటెస్ట్గా నేను కొన్నాను, నా రేట్ ఎక్కువ పడింది. అదే నేను 5 years బ్యాక్ ఆ ప్రాపర్టీ ఆ ల్యాండ్ని కొనేసి ఇప్పుడు డెవలప్ చేసి నేను అమ్ముతున్నాను. ఈ కెన్ అఫోర్డ్ ఇట్. ఎందుకంటే ఒక అవుట్ ఆఫ్ ప్రాఫిట్లో కొంత సాక్రిఫైస్ చేస్తాడు. అట్లనే ఇప్పుడు కొన్నోళ్ళు లేటెస్ట్ కొన్నోళ్ళు ఎక్కువ రేటు మీద కొన్నప్పుడు అతను ఏ విధంగా లో రేటుకి అమ్మగలడు? అదే నంబర్ థర్డ్ థింగ్ ఏంటంటే ద కెపాసిటీ ఆఫ్ హోల్డింగ్ ద ప్రాపర్టీస్ బై ద బిల్డర్స్ అండ్ డెవలపర్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బిల్డర్ చాలా స్ట్రాంగ్ అనుకోండి, యూ క్యాన్ హోల్డ్ ఇట్, యూ విల్ నాట్ రిడ్యూస్ ద ప్రైస్. బట్ కానీ చిన్న మీడియం టైప్ బిల్డర్స్ ఉంటారు, హూకి టేకెన్ ద లోన్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ ఇన్స్టిట్యూట్స్ కానీ అవుట్ సైడ్ ఏజెన్సీస్ కానీ పర్సనల్ లోన్స్ కానీ ఇంకేదైనా తీసుకున్నాను, ఈ కెనాట్ విస్టాండ్. ఆ కేసులో అందుకని చెప్పాను ఇది బయ్యర్స్ మార్కెట్. ఆ కేసులో బార్గెనింగ్ ఉంది, చెయ్యొచ్చు వాళ్ళు. దే కెన్ రెడ్యూస్ సర్టెన్ ఎక్స్టెంట్. అంతేగాని అందరూ తగ్గించరు. మెయిన్ బిల్డర్స్ ఎవరు తగ్గించరండి. ఎందుకంటే వాళ్ళ యొక్క మార్కెట్ అనేది ఇమేజ్ దెబ్బతింటుంది. ఓల్డ్ చేయడానికి ట్రై చేస్తారు వాళ్ళు. సిటీ లోపల సిటీ అవుట్స్కట్స్ మార్కెట్ ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు సార్? అంటే సిటీ లోపలైతే మనకి మార్కెట్ ప్రైజెస్ తగ్గలేదు. సో దేనికుంటే మార్కెట్ దేనికుంటే అవుట్స్కట్స్లో ఏం జరుగుతుంది? ఎందుకంటే మరోపక్క RRR కూడా
చాలా వేగంగా అక్కడ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. సో అంటే అంత లాంగ్ వెళ్ళి మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పి కూడా చాలామంది ఒక డౌట్తో ఉన్నారు. ఒకప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేయమంటేనే చాలామంది చాలా ఆలోచనతో దూరంగా ఉన్నారు. ఎప్పుడైతే అక్కడ ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరూ బాగా ఇప్పుడు వన్ ఆఫ్ ది బాగా క్రోస్ లక్షల్లో కొన్నోళ్ళు కోట్లో సంపాదించారు. ఇప్పుడు అవుట్స్కట్స్లో ఎలా ఉంది అంటే లోపల కొనడానికైతే మనకున్న బడ్జెట్లో అంటే మిడిల్ క్లాస్ పీపుల్కి ఉన్న బడ్జెట్లో ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో కొనాలంటే కొనలేం, ఇది ఔటర్ రింగ్ రోడ్ దాటే కొనాలి. సో ఎలా ఉంది మార్కెట్ ప్రైస్? మార్కెట్లో ఇప్పుడు మనకు కొనాలనుకున్నప్పుడు ఒక మాదిరిగా మీడియం టైప్ బడ్జెట్లో అట్లీస్ట్ ఒక 50 lakhs నుంచి 1 crore ఆ ప్రాంతంలో అయితే ఏంటండి ఔటర్ రింగ్ రోడ్ నుంచి 10 to 15 kilometers ఆ ప్రాంతంలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఇప్పుడు కూడా. నేను ఆ రేంజ్లో ఆ బడ్జెట్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఇంకోటి ఏంటంటే మీకు లొకేషన్ వైజ్ మనం వేరే ఇంకోసారి మాట్లాడుకుందాం. కానీ ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత మనం కొనాలనుకున్నప్పుడు డెఫినెట్గా ఇప్పుడు ఈ రోజు కూడా మంచి ఆపర్చునిటీస్. నేను కొన్ని చెప్పాను, తిమ్మాపూర్ నుంచి మహేశ్వరం రోడ్డు, ఇది బెంగళూరు హైవే నుంచి హైదరాబాద్ అది శ్రీశైలం హైవే కలిపే రోడ్డు 100 feet రోడ్డు మంచి ఇప్పుడు కూడా 25,000 per square yard లోపు దొరుకుతుంది. మంచి ఔటర్ రింగ్ రోడ్ ఎంత దూరం ఉండేది? హార్డ్లీ ఆఫ్ 10 to 15 kilometers. అంటే కొన్ని లొకేషన్స్ మనము కొన్ని ఎక్స్పర్ట్ ద్వారా కానీ ఓన్గా కానీ కొంచెం రీసెర్చ్ చేసి మనం కొనుక్కుంటే ఏంటంటే రెసిడెన్షియల్ ఏరియా జోన్ చూసుకొని మనం తీసుకుంటే ఇప్పుడు కూడా అవకాశం ఉంది. అట్లనే అది బయ్యర్స్ మార్కెట్ కాబట్టి అది సేమ్ అవకాశం ఉంది బార్గెన్ చేయడానికి కూడా. అంత ముందులాగా బిల్డర్ ఏది చెప్తే లేకపోతే డెవలపర్ ఏది చెప్తే ఆ రేట్ కొనాల్సిన అవసరం లేదు. మనం ట్రై చేయొచ్చు తగ్గించడానికి రేట్ అనమాట. అంటే అవకాశం ఇప్పుడు ఉంది, బయింగ్ అవకాశం ఎప్పుడు ఉంటుందండి. కాకపోతే ఏంటంటే మన పర్పస్ ఏంటి, హౌ మచ్ యువర్ బడ్జెట్, మనం కొనాలనుకున్నప్పుడు మన బడ్జెట్ ఏంటి, మనం బడ్జెట్ ఏ విధంగా, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్, ఎన్ని రోజులు మనం హోల్డ్ చేయగలం ఆ ఇన్వెస్ట్మెంట్ని, దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మీరు అంటున్నారు కదా, కొంతమంది మనం చూస్తూనే ఉన్నాం చాలామంది రీజనల్ రింగ్ రోడ్ దగ్గర అసలు ఇన్వెస్ట్మెంట్ చేయదండి, చాలా దూరం. కానీ అదే రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ఈరోజు 7,000 per square yardలో కూడా దొరుకుతుంది ఇప్పుడు ప్రజెంట్. అంటే నేను 7,000 పెట్టి మనం అక్కడ కొన్నప్పుడు, నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, నేనే ఉన్నానండి, నేను లాస్ట్ ఇయర్ 4,000 పెట్టుకున్నాను per square yard. ఈరోజు అది 6,500 అయింది. అది గెయినా రాంగా? అంటే మన బడ్జెట్ని బట్టేసి మనం ఎంత రీజనల్ రింగ్ రోడ్కి ఎంత దూరంలో కొంటున్నాం అనే దాన్ని బట్టి ఒకటి ఆధారపడుతుంది. ఇంకోటి, ఇప్పుడు 60 radial roads గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. దే ఆర్ గోయింగ్ టు ఎక్స్పాండ్ ద రోడ్ నెట్వర్క్ అనమాట అప్ టు రీజనల్ రింగ్ రోడ్. ఈ రేడియల్ రోడ్స్ సంబంధించి ఇప్పటి వరకు మనకి గ్రాఫిక్స్ రూపంలో కనిపిస్తుంది, కానీ గ్రౌండ్ లెవెల్ అప్డేట్స్ ఏంటంటే ఏం చెప్తారు? కొన్ని ఆల్రెడీ ఉన్నాయండి, జరుగుతుంది, ఆల్రెడీ వర్కే కాదు, కొన్ని ఆల్రెడీ రోడ్స్ ఉన్నాయి, వాటిని కొన్ని వైడ్ చేస్తున్నారు, కొన్ని న్యూ చేయాల్సి వస్తుంది. రేడియల్ రోడ్స్ అన్నీ న్యూ అన్నీ గ్రీన్ఫీల్డ్ రోడ్ అని చెప్పలేదు. అన్నీ మీరు చూస్తే ఏంటంటే కొన్నే గ్రీన్ఫీల్డ్, ఐ థింక్ 10 to 15 ఓన్లీ గ్రీన్ఫీల్డ్, అదర్వైజ్ అంతకుముందు ఎగ్జిస్టింగ్ వాటిని మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతారు.